కుందేలు మరియు ముళ్ళపంది. ఒకానొక కాలంలో అతి పెద్ద టర్నిప్ పొలం ఉండేది. అక్కడ ఒక ముళ్ళపందుల కుటుంబం ఉండేది. అమ్మా నాన్న ప్రయాణం చేయవలసి వచ్చింది కనుక ప్రస్తుతం ఇద్దరు కవల సోదరులు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. దీనికి ఇంకా ఏదో కావాలి. దీనికి ఇంకా ఏదో కావాలి. దీనికి ఇంకా ఏదో కావాలి. అబ్బబ్బా, ఇంకా ఆపు నువ్వు. సూపుకి ఇంకా ఏం కావాలి? నాకు తెలిసి ఇంకా ఏదో కావాలి. నీకు తెలుసా, నేనింక నిలబడలేను. నేను వాకింగ్కి వెళ్తున్నాను. ఈలోగా మన సూప్ అవసరాలేమిటో నువ్వు చూడు. పైగా నాకు చాలా ఆకలిగా ఉంది. విషయం త్వరగా తేల్చేయి. నేను నిజంగా తెలుసుకోలేకపోతున్నా. అమ్మ చేసే ఆ రహస్య పదార్థం ఏమిటో నాకు ఏమాత్రం గుర్తు రావడం లేదే. నువ్వు ఆ వంట ఎలా చెయ్యాలో తెలుసుకోవాల్సింది. నేను తీసుకున్నా, కానీ ఎక్కడో పోయింది. నువ్వెందుకు తీసుకోలేదు? నాకు తెలుసు, కానీ అది ఎక్కడో పోయింది. కానీ నువ్వెందుకు తీసుకోలేదు? నేను ఇక్కడి నుంచి వెళుతున్నాను. అయ్యో అమ్మా, నువ్వు చాలా గుర్తొస్తున్నావు. తొందరగా వెనక్కి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇంకో టర్నిప్ తెచ్చుకుందామా? దాన్ని సాలెడ్ కోసం వాడదాం. సరే. అలా ముళ్ళపంది తన సోదరుని తన కోసం వంట చేయమని వదిలి టర్నిప్లను కోసుకెళ్ళడానికి వెళ్ళాడు. టర్నిప్ పొలానికి పక్కనే క్యాబేజీ పంట ఉంది. కొద్ది రోజుల క్రితమే ఒక కుందేలు అక్కడ ఉండేందుకు వచ్చింది. హలో మిస్టర్ హేర్, ఇక్కడికి కొత్తగా వచ్చావా? షాటికి కోపం ఎందుకు వచ్చింది? నువ్వు చాలా సరదా వాడివి. నాకు చాలా నచ్చింది. దేనికోసం తీసుకుంటున్నావు? చాలా సరదా. హే, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? షాటికి కోపం వచ్చింది. నువ్వు చాలా సరదా అయిన వాడివి షాటి. నాకు బాగా నచ్చింది. హే, ఇంకా ఆపుతావా? అసలు నీ సమస్య ఏమిటి? ఏమీ లేదు. నీ సమస్య గురించే నేను చింతిస్తున్నాను. నీ ఉద్దేశం ఏమిటి? నీ కాళ్ళు నిన్నెప్పుడైనా నడవనిచ్చాయా? లేదా నువ్వెప్పుడైనా పడిపోతుంటావా? లేదా బంతులా గమ్యం లేకుండా దొర్లిపోతావా? చాలా కష్టంగా ఉంటుందేమో మిస్టర్ పాయింటీ షాటి. సరే అయితే, ఇక మాట్లాడింది చాలు. అయ్యో పాపం, కాళ్ళు అనే ఈ చిన్న వస్తువులు ఏమీ చేయలేవు. వాటితో నువ్వు నన్ను తందాం అనుకుంటున్నావు. చెప్పాలంటే ఇది నిజంగా చాలా హాస్యాస్పదం. నేను నిన్ను తన్నలేకపోవచ్చు, కానీ పరుగులో నిన్ను ఖచ్చితంగా ఓడించగలను. ఏమిటి? నువ్వు నన్ను పరుగులో సవాలు చేస్తున్నావా? నిజంగానా షాటి? అవును. నీకు భయం వేసిందా? అది చాలా మంచి జోక్. నేను దాన్ని నీకే వదిలేస్తున్నా. అంటే నువ్వు భయపడ్డావా? నీకు పిచ్చి పట్టిందా? నేను నీకు భయపడ్డమా? నీలాంటి వారిని 100 మందిని క్షణాల్లో ఓడించగలను. ఇలా చూడు. చూసావా? అది చాలా బాగుంది, కానీ అంత వేగం కాదు. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండకూడదు. నేను ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాను. అప్పుడు పొలంలో ఉన్న ఆ చెట్టు నుండి పరుగును మనం మొదలు పెడదాం. పొలంలో ఆ చివరి వరకు. ఏంటి? మనం అరగంటలో కలుసుకుందాం.
ఆల్ ద బెస్ట్. దీనికి ఇంకేదో కావాలి. నేను నిజంగా ఇదంతా చేశానా? టర్నప్ ని సాలెడ్ కోసం తీసుకొచ్చావా? ఈ సూప్ కి ఇంకేం కావాలి? సూప్ విషయం మర్చిపో, నేను పరుగులో గెలవాలి. ఏమిటి? ఇక అలా ముళ్ళపంది తన కమల సోదరుడికి తనకు కుందేలుకి మధ్య జరిగిన విషయాన్ని చెప్పాడు. కుందేలు ఇంత పని చేస్తుందా? కానీ నువ్వు పరుగులో ఎలా గెలవగలవు? నాకు ఉపాయం తోచింది. ముళ్ళపంది ఒక ఉపాయాన్ని ఆలోచించింది. అరగంట తర్వాత నిర్ణయించుకున్న ప్రకారం కుందేలు ముళ్ళపంది చెప్పిన చెట్టు వద్ద కలిశారు. నేను చూస్తున్నాను, నువ్వు సమయానికి వచ్చావు. నాకు బాగా నచ్చింది. నీకు చాలా బాగా తెలుసు కదా, ఈ పరుగు పందెం జరిగేది నాకు అంటే కుందేలు, ఇంకా నీకు అంటే షార్టీ పాయింట్ బౌన్సీ. చాలా సంతోషం. నువ్వు ఆ కణుపుని తీసుకో, నేను దీన్ని తీసుకుంటాను. నీ స్థానానికి వెళ్ళు. మరి నువ్వు పిలు. On your marks, head, shorty, pointy, bouncy. Get set, head, shorty, pointy, bouncy. Get set, head, shorty, pointy, bouncy. And go! అతను నన్ను ఓడించగలడని అనుకుంటున్నాడు. మూర్ఖుడు. అతను నాకెక్కడ కనిపించడం లేదు. నువ్వు నా కోసం వెతుకుతున్నావా? నువ్వు అప్పుడే ఇక్కడికి వచ్చేసావా? నువ్వు చాలా వేగంగా పరిగెడతావు అనుకున్నా. ఇంతసేపు ఎందుకు పట్టింది? ఇలా జరగకూడదు. పరుగును మళ్ళీ మొదలు పెడతాం. అలాగే. చివరికి నువ్వు ఇక్కడున్నావా? నేను నీ గురించి చింతిస్తున్నాను. అనుకున్నట్టు జరగడం లేదు. పరుగు మళ్ళీ మొదలు పెడదాం. ప్రతి అడుగుకు నువ్వు ఇంకా నెమ్మదిగా ఉన్నావు. నువ్వు ఇంకా కష్టపడి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నాకు ఇద్దరు కనిపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వే చెప్పావు కదా, నువ్వు నాలాంటి 100 మందిని ఓడించగలవని. ఇంకా ఇప్పటికి మా ఇద్దరినే మాత్రమే చూశావు. మీరిద్దరు కవల పిల్లలా? సరిగ్గా చెప్పావు. కానీ ఇది మోసం చేయడం కాదా? మమ్మల్ని క్షమించు, కానీ మేం కూడా స్వార్థపరులం. నీకు బలమైన కాళ్ళున్నాయి, వేగంగా వెళ్ళగలవు. మాకు దృఢమైన సంకల్పం ఉంది, తెలివితేటలు ఎక్కువ. ఇదిగో, దీన్ని తీసుకో. మమ్మల్ని క్షమించు. ఆగండి. ఇది నా పొలంలోనిది. నన్ను కూడా క్షమించండి. మీరిద్దరు మిత్రులుగా ఉంటే చాలా సరదాగా ఉంటుంది. నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని మళ్ళీ మోసం చెయ్యను. మేము మాటిస్తున్నాం. మనందరికి కావాల్సింది ఇదే కదా, క్యాబేజ్. అమ్మ వేసే రహస్య పదార్థం క్యాబేజ్. అమ్మ వేసే రహస్య పదార్థం క్యాబేజ్. అమ్మ వేసే రహస్య పదార్థం ఈ క్యాబేజా? అలా ఆ ముగ్గురు మంచి మిత్రులయ్యారు. ప్రతి ఒక్కరిలో వారు చాలా బాగా చేయగలిగేది ఉంటుంది, చేయలేనిది కూడా ఉంటుంది. కనుక మనం మన ప్రతిభకు అహంకారంగా ఉండకూడదు, అలాగే బలహీనతకు నిరాశ కూడా చెందకూడదు.